ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే అండి. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? నేను వంట మాస్టర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, పరిపాలన మంచిగానే ఉంది. ఈ ఉచిత పథకాలు అనేది తీసేయాలి. ఇంపార్టెంట్ ఉచిత పథకాలు తీసేయాలి. అది అవకాశం, అది వేరే వాళ్ళకు ఉంటే అది మంచిది. ఇప్పుడు ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు కూడా బస్సులో ఫ్రీగా పోతున్నారు. నేను ఈ నుంచి మన హైదరాబాద్కు ₹170 పెట్టి టికెట్ కొనుక్కున్నా. అంతా లేడీస్ ఎవరు, జెంట్స్ ఉన్న 4 నిలబడ్డాం. ఈ ఉచిత పథకాలు అనేది బిల్కుల్గా తీసేయాలి. అప్పుడే మన తెలంగాణ బాగుపడుతుంది, తప్ప బాగుపడదు. బస్సు వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎవరు పెట్టమన్నారు ఉచిత పథకాలు అని? ఇటువరకు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన బతకలేదా? ఎన్టీ రామారావు పీరియడ్లో బతకలేదా? ఎవరు పెట్టమన్నారు వీళ్ళని ఉచిత పథకాలు? ఉచిత పథకాలు పెట్టి సోమరిపోతలు చేస్తున్నారు జనాలని. ఈ భర్త లేని వాళ్ళకు ఎవరు ఏమన్నారు పింఛని, ముసలి వాళ్ళకు పింఛని ఇస్తున్నావు, పర్లేదు మంచిగానే ఉన్నాయి. ఎవరు ఏమన్నారు ఈ పింఛన్లు ఇవన్నీ? ఈ రైతు బంధు ఇస్తున్నారు. 5 ఎకరాల చిన్నవానికి ఇవ్వండి, అది సన్నకారు రైతు అంటారు. వాడిని సన్నకారు రైతు అంటారు. 100 ఎకరాలు ఉన్నోనికి ఇస్తేవి, 50 ఎకరాలు ఉన్నోనికి ఇస్తేవి, గుట్టలకు కూడా ఇస్తుంటివి. ఎవరు ఏమన్నారు నిన్ను? ఇటువరకు బతకలేదా? ఇటువరకు రైతు బంధే వచ్చిందా? ఈ ఉచిత పథకాలు అనేది బిల్కుల్ తీసేయాలి, అప్పుడే బాగుపడుతుంది. కాంగ్రెస్ పరిపాలన మంచిగానే ఉంది, మంచిగా లేదు అని అంటలేవు, అది పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పథకాలు పెట్టిండు. ఉన్నదోటి లేదోటి అన్నీ వెళ్ళి మళ్ళీ ఉల్లి అని అన్నీ పెట్టిండు. దాన్ని నేనేదో అమలు పరుస్తా అని ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అంటుండు. వాళ్ళు గెలవనీకి తప్ప ఎవడేమన్నాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు బతకలేదా? కేసీఆర్ని ఎవడేమన్నాడు? ఈద్ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని ఎవడేమన్నాడా? ఆయన ఇస్తేనే పెళ్లి చేస్తుర్రా, లేకపోతే చేసుకోలేరా? ఎవడేమన్నాడు? కరెక్ట్. ఇప్పుడు 5 ఎకరాలు సన్నకారు రైతు అంటారు. అన్ని 5 ఎకరాల భూమి నుండి సన్నకారు రైతులు వానికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తేవి. వాడికి తినే నాదుడు కూడా లేడు. కొడుకు పోయి అమెరికాలో ఉంటాడు, వానికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. ఆ రైతు బంధు కూడా తెచ్చుకుంటలేడు వాడు. ఓడియమన్నాడు వాళ్ళని. ఉచిత పథకాలు తీసేయాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో సరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో సరే ఉచిత పథకాలు తీసేస్తేనే అన్ని సౌకర్యపరుస్తాయి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? నేను కాటన్ బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. అంటే ఉన్న దాంట్లో సరిపెడుతుండే ఆయన కూడా ఏం తెచ్చి పెడతాడు. ఇప్పుడు ఉన్నప్పుడు పెట్టగలుగుతాడు ఇంట్లో. మనం ఇంట్లో ఒక బియ్యం ఉండి నూనె కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అన్ని రకాలుగా వండుకోగలుగుతాం. లేనప్పుడు ఉన్నదాంతో అడ్జస్ట్ చేయాలి. అంటే మన ఆయన అమ్మ మనకు అంత సంపదను ఇంట్లో ఉంచితే మనం హ్యాపీగా అన్ని రకాలు తినగలుగుతాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే మన గత ప్రభుత్వం ఉంది కదా టీఆర్ఎస్, అది కొంచెం ఎక్కువ దుబారా చేసింది అనేది టాక్ పబ్లిక్. ఇప్పుడు జనాలు శివరాఖరికి ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి పాలన చేయరాట్లేదు అంటారు. అంటే ఉంటే ఎవరైనా మంచిగా చేస్తారు, లేనప్పుడు చేసినోడో మునగాడు ఏదో లాక్కొస్తుండే. అంతేగాని మాకు ఏ పార్టీ అన్న ఇష్టం లేదు, కోపం లేదు, రాగదు, అట్లాంటివి ఏం లేవు. మనకు వాటితోటి పెద్ద అవసరం కూడా లేదు పార్టీలతోటి. పర్వాలేదు. కానీ కొంచెం అప్పుడు జనాలు అందరూ మేము మాట్లాడుకుంటాం కాబట్టి పబ్లిక్లో అందరు మాట్లాడుకునే విధానం చెప్తున్నాను. నా ఒక్కని ఒపీనియన్ కాదు ఇది. మన కేసీఆర్ గారు అప్పుడు రైతు బంధు కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ ఇచ్చిండు కాబట్టి ఆయనే మంచోడు అంటారు. ఇప్పుడు ఈయన ఇయ్యలేకపోతుంది కాబట్టి మంచోడు కాదని ఆటోమేటిక్. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇస్తే మంచోడు అంటావు, కానీ ఒక 90 సహాయాలు చేసి 91 సరి చేయకపోతే లంగే అంటారు. మనని ఇది కూడా అట్నే అంటారు. కేసీఆరే బాగుంది అంటారు. యాక్చువల్లీ మనకి ఎవరైనా ఒకటే, కానీ లేదు ఆడ తడి లేదు కాబట్టి ఆయన చేయలేకపోతుంది. అంతే కదా అన్న. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా మంచిగానే ఉంది. కానీ ఏదేమైనా సరే ప్రజలు మారాలి ఫస్ట్. ఇవన్నీ పనికిరాని అన్నీ అడ్డగోలికి ఇస్తుంటే మీరు పెళ్ళి ఒకటి చేసుకోరి, మేము పిల్లలు కంటానికి మేమే సాయం చేస్తాం, మీకు ఇల్లు కడతాం, మేము అన్నీ మేమే అంటే మనం ఉన్నది మనం కూడా కొద్దిగా కష్టపడాలి కదా. కొంచెం మనం పథకాలు కూడా తగ్గియాలి. పథకాలు కూడా అయినోనికి కానోనికి ఇచ్చి ఇప్పుడు అర్హత ఉన్నోనికి ఇస్తే అది పేదోళ్ళకు, నిజమైన పేదోళ్ళకు. ఈ బస్సు ఉంది ఇప్పుడు ఉచిత బస్సు, ఇది మాత్రం పక్కా వేస్ట్. కేసీఆర్ రేవంత్ రెడ్డి నన్ను కొట్టినేం లేదు. ఎందుకు చెప్పనా? నెలకు 50,000 ₹1,00,000 జీతం తీసుకునేటోళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతారు. అసలైన కరెక్ట్ ఎవరికి లేదో వాళ్ళకి ఇస్తే మంచిది. కానీ అది ఎట్ట చేస్తారో ప్రభుత్వం చేయాలి. కానీ మనం ఏదో చెప్తాం, చెప్పినంత ఈజీ కాదు ప్రభుత్వం పనిచేసాడు. కానీ అదే ఫ్రీ బస్సు మాత్రం కరెక్ట్ కాదు. ఇవన్నీ ఫ్రీలు ఇచ్చుకుంటూ పోతే ఏంటి తెచ్చి పెడతావా? సర్లా నీళ్ళు ఉన్న కాడికి వదిలిపెడతాం, మళ్ళీ నింపగలగాలి కదా. అంతే కదా. అప్పుడు నింపగలిగినప్పుడు మళ్ళీ వదిలవచ్చు. నువ్వు పోతుంది. కానీ రోజు ఏం పని లేని వాళ్ళు కూడా బస్సులు ఇంతకుముందు టైట్ ఇంత టైట్ లేని బస్సులు ఇప్పుడు ఎందుకు టైట్ ఉంటుంది చెప్పు? అయినోడు కానోడు అయినా కానా ఎక్కుతుంది, సరదాగా కూడా పోతుంది.
సరే అది ఇప్పుడు అట్లా అంటే మళ్ళీ ఆడవాళ్ళందరూ నా మీద పడి చేస్తారు, ఇది ఒక మాకెందుకు కానీ బస్సు ఫ్రీ బస్సు అయితే కరెక్ట్ కాదు. ఎవరికి అస్సలు రోజు కూలి పోయేటోళ్ళు కూడా 700 కూలి, 50 రూపాయలు 20 రూపాయలు బస్ ఛార్జ్ పెట్టుకోలేరా? ఫ్రీ ఇచ్చి నువ్వు తొక్కేసలాడిపెట్టి ఆ బస్సులో రోజు రెగ్యులర్ పోవాల్సి వచ్చిన వాళ్ళు సఫర్ అవుతున్నారు. పోయి వీళ్ళు కూడా మరి స్వచ్ఛందంగా మాకు నెలకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అని వీళ్ళు టికెట్ తీసుకుంటలేరు. ఫ్రీగా వస్తుంటే ఎవడైనా వద్దంటాడా? వద్దన్నారు కదా, నేను కూడా అన్నాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పొడిచెట్టి అరవింద్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను ఐఎన్టీసీలో మా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా ఉంది. కొంత సంక్షేమ పథకాలు వెనకబడటం కొద్దిగా కొంత ఇబ్బందికరమే. ప్రజలల్లో మాత్రం కొంత నీళ్లు కొంత బాగానే ఉన్నాయి, నియామకాలు కూడా మంచిగానే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు, అంత పరిపాలన చెప్పుకోదగ్గట్టు లేదు, మరీ తక్కువ ఏం లేదు. ఇటువరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు. ఒక రైతు బంధు ఇవ్వలేకపోయిండు. ఒక మినిమము నా సజెషన్ ఏంటంటే ఒక కటిప్ చేసి ఒక 5 ఎకరాలకు ఒక చిన్నకారు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. కొన్ని ఉద్యోగాలు వేస్తున్నాడు, కొంత సక్సెస్ అయ్యిండు. ఇంకా కొన్ని ఉద్యోగాలు వేస్తే నిరుద్యోగ సమస్య తేటగవుతుంది. కాలువలు, వాటరు అన్ని పొజిషన్లు మంచిగానే ఉన్నాయి. అఫీషియల్గా జాబ్ వస్తుంది. జాబ్స్ చాలామంది కూడా సంతృప్తికరంగా ఉంది. పరిపాలన కొద్దిగా మిడిల్గానే ఉంది, అంత చెప్పుకోదగ్గటువంటి పరిపాలన కూడా ఏం లేదు. డెవలప్మెంట్స్ నల్గొండ వరకు అయితే మంచి రోడ్లు కానీ, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఒక 3,000 కోట్లతోటి నియోజకవర్గ డెవలప్. ఒక ఇండ్లు పెట్టాలి, కింది గ్రామ స్థాయికి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలో ఇండ్లు లేవు. గత 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు కట్టిన నాదులు లేడు. ఈయన ఇండ్లు ప్రవేశపెట్టిన కానించి ఇంతవరకు ఆ కాగితాల మీద వరకు అప్లై చేయడం వరకే. అవి కొంత ఊరికి ఒక 15 నుంచి 20 ఇండ్లు కట్టిస్తే కొంత బీదవానికి ఒక ఇల్లు కట్టించిన వాడు అవుతాడు. ఇందిరమ్మ కాలం కానించి ఇండ్ల మీద ఆధారపడ్డాడు వెనుకబడ్డ తరగతులు చాలామంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన జాతులకు కొద్దిగా అండగా నిలబడాలని నా హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. వెంకరెడ్డి పరిపాలన మాత్రం నియోజకవర్గంగా మంచి మంత్రివర్యులది మంచి పరిపాలనే. దానికి డెవలప్మెంట్ కూడా బాగుంది. ఎటు చూసినా కూడా రోడ్లు కానీ, చందులు బొందులు, సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్ని రోడ్లు వేపిస్తుంది. పల్లెటూళ్ళలో ఇటు పజ్జూరు, ఇండ్లూరు, ఇటు ముషంపల్లి రోడ్డు, ప్రతి గ్రామం నుంచి బ్రాహ్మణ వెల్లంల నుంచి రోడ్లు, మాండ్రా, ఇవన్నీ మొత్తం రోడ్లన్నీ డెవలప్మెంట్ ఉంది. కొద్దిగా వాటర్ సోర్సెస్ కొద్దిగా ఇబ్బంది ఉంది. పల్లెటూళ్ళల్లో కింది స్థాయికి చెరువులకు నీళ్ళు ఇవ్వాలి, సహకరించి ఇస్తే కొద్దిగా పొలాలకి ఇట్లా మంచిగా పారుతాయి. రైతులు మంచిగా ఉంటే పచ్చగుంటే అంతా డెవలప్మెంట్ అయినట్టు. అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు. నేను చెప్పినట్టుగా రైతు బంధు, కొంత ఈయన ఉచిత కరెంట్ అన్నాడు, ఆ కరెంటు, ఆ గ్యాసు, ఇవి కొంత సక్సెస్ చేస్తే కింది స్థాయి ఒక 5 ఎకరాల లోపు పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకే న్యాయంగా, అందరికీ నౌకరుదారులకు వాళ్ళకి ఇవ్వద్దు. ఇస్తే సంక్షేమ పథకాలు సక్సెస్ కావు. ఈయన ఇస్తా అన్నాడు మార్చి 31 లోపు 5 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి, ఇస్తేనే సక్సెస్ అయినట్టు. లేకపోతే ఆయన ఉచిత సంబంధించినటువంటి మాటలు నీళ్ళ మూటలే అవుతాయి. మిశ్రమ ఫలితాలే. ఇప్పటి వరకు అయితే డెవలప్మెంటు నల్లేరు పై నడక అంత పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. రాష్ట్రానికి నేను గురించి చెప్పేది, తెలంగాణలో నల్గొండ జిల్లా మాత్రం వెంకరెడ్డి సార్ మంచిగా డెవలప్ చేస్తుండు. ఇప్పటి వరకు కూడా 3-4 వేల కోట్లు ఖర్చు పెడుతుండే ఒక 1 ఇయర్లోనే ఖర్చు పెట్టి మొత్తం ఊర్లు, రోడ్లు, డెవలప్మెంట్స్ మంచిగానే ఉన్నాయి. వాటర్ కూడా పూర్తిగా సమృద్ధిగా వస్తుంది. పానగల్లు రిజర్వాయర్, తాగునీరు, సాగునీరు పర్వాలేదు. చెర్లలకు కింది స్థాయిగా మామిడాల, ఇండ్లూరు, మన ఆ కింది స్థాయి గ్రామాలకు నీళ్లు వెళ్తలేవు. వెళ్ళి పొలాలు మొత్తం పంటలు పండి అభివృద్ధి జరిగినట్టు అప్పుడు. అది నా అభిప్రాయం.